దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. జూన్ 18. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 13 నుండి 16 అధ్యాయములు. 13వ అధ్యాయము. ఇదిగో, నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధమును కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదం వినుడి, నేను ఆడు వ్యాజ్యమును ఆలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. నేను మాటలాడెదను, నా జోలికి రాక మౌనులై ఉండిడి. నా మీదకి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేను ఎందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను? చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణార్థమైన దగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి. నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాద చూచువాడెవడు? ఎవడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకుని ప్రాణం విడిచెదను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరమిచ్చేదను. నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని? నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బండలలో నా కాలు బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాలు చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమెట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. 14వ అధ్యాయము. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించునట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడక పోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకే నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగును ఎవడు పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చున్నది ననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకుని తిరిగి లేవరు.
ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు. నాకింతకాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును. అలాగు ఉండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు, నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖ వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును, వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. 15వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను: జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా? తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగునది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసిన వెంట్రుకల గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలో ఉన్నారు. నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? నీ హృదయం ఏల కృంగిపోయెను, నీ కన్నులు ఎర్రబారుచున్నవి. దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు, నీ నోట నుండి అట్టి మాటలు ఎలా రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచెడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా? నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నయు వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదకే వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చెదరని వాడు నమ్మడు, వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరికినని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదకి చేయి చాపును, సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడే ఆయనను మూఢుడే ఆయనను మార్కొను, నూతన కేడముల గుబకలతో ఆయన మీదకి పరుగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది, వాని చిరుప్రక్కలపైని క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టి వారు పాడైన పట్టణములలో నివసించుదురు, ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు, వారి ఆస్తి నిలువదు, వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు, అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు
మాయను నమ్ముకొన కుందురుగాక. వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్ము వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవ చెట్టు పువ్వులు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపమును కందురు. వారి కడుపున కపటము పుట్టును. 16వ అధ్యాయము. అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదురు. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారుదు. నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రచేసెను. జనులు నా మీద తమ నోరు తెరుతురు. నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకుని విదిలించి నన్ను తుత్తినీయులుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదెబ్బగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తుండ్లను పొడి చేసెను. పైత్యరసమును నేలను పారబోసెను. కన్నం మీద కన్నం వేసి ఆయన నన్ను విరగగొట్టెను. పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. నా చర్మం మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును ధూళితో మురికి చేసితిని. నా చేత బలాత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండినను, ఏడ్పు చేత నా ముఖము ఎర్రబాడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలిచిచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము. నా మొరకు విరామము కలగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమే ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమే వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సృష్టికర్తవు నీకే వందనాలు. ఆది సంభూతుడవు నీవే నాయన. అల్ఫా ఒమేగా అయిన దేవుడవు నీవే ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నావు. అనంత జ్ఞానివి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే వందనాలు ప్రభా. అల్పులైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు మేము ఏపాటి వారము ప్రభా. అయినప్పటికీ దినదినము నూతనమైన వాత్సల్యముతో అయ్యా మమ్మల్ని ప్రేమించుచు మా కొరకు ప్రాణము పెట్టి రక్తముని చిందించి మా పాపము నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు ప్రభా. నీ వంటి వారు ఎవరునూ లేరు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకను నీ కృప మాపై కలుగునుగాక ప్రభు. ఇంకను నీ కృపను విస్తరింపచేయండి. మా అపరాధములు ఇంకను క్షమించండి. మా పాపములు ఇంకను క్షమించండి. రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా. నీ చిత్తములో నాయన నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. నీకు ఇష్టలుగా నడిచే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా బిడ్డల పాపములు క్షమించండి అయ్యా. మా కుటుంబస్తుల పాపములు క్షమించండి అయ్యా. మా బంధుమిత్రుల పాపములు క్షమించండి అయ్యా. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు ప్రభా. చేస్తానన్న కీడు చేయక మానుకునే దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మమ్మల్ని మా పాపం నుండి విడిపించిన దేవుడవు నీవే నాయన. నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉన్నానన్నావు ప్రభా. అయ్యా మా ప్రార్థనలకు నాయన జవాబు దయచేయండి ప్రభా. అయ్యా మాలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. ఇంకా నువ్వు పాప ఊబిలో ఉన్నవాడిని లేవనెత్తండి ప్రభా. అనారోగ్యంగా ఉన్నవాడిని ముట్టండి, స్వస్థపరచండి. నీ సాక్షులుగా మీరు నిలుపుకోండి ప్రభా.
అయ్యా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి ప్రభా. మానసిక సమస్యలతో అయా తండ్రి బాధపడుచున్న వారిని విడిపించండి ప్రభా. ఎవరి సమస్య ఏదైనప్పటికీ అయా వారి వారి కట్ల నుండి యేసు నామంలో వారికి విడుదల కలుగును గాక. వారి బంధకాల నుంచి యేసు నామంలో విడుదల కలుగును గాక. అయా ప్రతి కుటుంబంపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. కుటుంబాలకు నీ సన్నిధిలో ఉండే భాగ్యమును దయచేయండి. ప్రతి కుటుంబంలో నీ వెలుగు కలుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా దైవజనులపై నీ కృప కలుగును గాక. అయా వారు చేస్తున్న ప్రయాణాల్లోని కాపుదల భద్రత ఉండును గాక. నిశ్చయముగా వారు నిలవబడిన ప్రతి చోట ఆత్మకార్యము జరుగును గాక. అయ్యా తండ్రి నాయన ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం వారికి కలుగును గాక. నిలవబడిన ప్రతి చోట ఒప్పింపు చేయ ఆత్మ బలముగా పనిచేయును గాక తండ్రి. అయ్యా వినిన వాక్యం వారి హృదయాల ఫలింపు దయచేయండి అయ్యా. అయ్యా వినే వారి హృదయాలను మంచి నెలగా మార్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి. వారి అవసరతల అక్కలని మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. అయ్యా వారి కుటుంబాలన్నిటిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా తండ్రి నాయన. క్రైస్తవులపై నీ కృప కలుగును గాక. వారి మనోనేత్రాలు ఇంకనూ తెరవబడును గాక నాయన. అయ్యా తండ్రి మరింత సమీపంగా నీ వద్దకు వచ్చేవారికి వారిని ఉంచండి నాయన. నీ పత్రికలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సాక్షులుగా మేము ఉండే కృపను మాకు దయచేయండి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. మా పట్టణాలను మా ప్రాంతాలను అయ్యా మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను చంటి బిడ్డలను చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలు లోకానికి ఆకర్షితులు కాకుండా అయ్యా నీకే ఆకర్షితులయ్యే కృపను మీరు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి వారి భవిష్యత్తులు దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అలాగే తండ్రి మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకుని భారతదేశంపై కృప కలుగును గాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. భారతదేశంలో నీ చిత్తము జరుగును గాక. భారతదేశం పరిపాలిస్తున్న మంత్రులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. అందరికీ అంతటా రక్షణ కలుగును గాక. ఇజ్రాయెల్ దేశమునకు క్షేమము కలుగును గాక. ప్రపంచ దేశాలన్నిటికీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. నాయన సమస్త మానవాళిని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నామా. ఇంకను రక్షణ లేని వారికి రక్షణ యేసు నామంలో కలుగును గాక. ఇంకను సాతానుకు అబంధ హస్తాలు చిక్కుబడి ఉన్న వారికి విడుదల యేసు నామంలో కలుగును గాక. ప్రభు ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు యేసు నామంలో పట్టబడును గాక. ఇంకను సువార్థికులు లేపబడుదురుగాక. అపోస్తలులు ప్రవక్తలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దైవజనులు ఇంకను లేపబడుదురుగాక. అయ్యా నిశ్చయముగా నీ వెలుగు కలుగును గాక. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరుగును గాక. నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థిస్తూ ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.